నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరప్రదేశ్లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో విషాదం. హాత్రస్లో తొక్కిసలాటలో 60 మంది దుర్మరణం. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ప్రధాని. దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తెచ్చినట్లు వెల్లడి. పేపర్ లీకేజీలను తీవ్రంగా పరిగణిస్తామన్న మోదీ. నీట్ నిందితులను వదిలేది లేదని స్పష్టీకరణ. ప్రజలపై నిత్యావసరాల భారం తగ్గించాలన్న చంద్రబాబు. తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశం. యువతుల అదృశ్యం కేసులపై దృష్టి సారించామన్న పవన్. ప్రత్యేక విభాగం ఏర్పాటు యోచనలో ఉన్నట్లు ప్రకటన. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. 12 జిల్లాల్లో కొత్త కలెక్టర్లకు పోస్టింగులు. ఉత్తరప్రదేశ్లోని హాత్రస్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఈ దుర్ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. హాత్రస్ జిల్లాలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. రతిభాన్పూర్లో శివారాధన కార్యక్రమం సమయంలో తొక్కిసలాట జరిగి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఎటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 60 మృతదేహాలు పోస్టుమార్టంకు వచ్చాయని ఎటా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ కుమార్ వెల్లడించారు. తొక్కిసలాటలో చాలా మంది గాయపడ్డారని చెప్పారు. ప్రస్తుతం గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నామని ఎటా ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ వెల్లడించారు. देखिए, बहुत ही दुखद घटना एक हुई है और सिकंदरा राऊ के पास हाथरस जनपद में एक मुगलगढ़ी गांव है, वहां पे भोले बाबा का प्रोग्राम चल रहा था। ये जो सूचना प्राप्त हुई है उसमें भगदड़ से लोगों की डेथ हुई है। हमारे यहाँ एटा हॉस्पिटल में अब तक 27 डेड बॉडी आ गई हैं, जिसमें 23 महिलाएं हैं, 3 बच्चे हैं और 1 पुरुष की डेड बॉडी है। घायल अभी नहीं आए हैं और ये बहुत दुखद घटना है। भगवान इनकी आत्मा को शांति प्रदान करें। ये अभी हम जानकारी प्राप्त कर रहे हैं, ये जानकारी अभी हमको नहीं है, ये हम जानकारी प्राप्त कर रहे हैं। ये अब हम यहाँ से बैठे कुछ नहीं बता सकते हैं। यहाँ पे 27 डेड बॉडी आई है, इनकी पंचायतनामा की कार्रवाई की हम व्यवस्था कर रहे हैं। कारण क्या बताया जा रहा है? भगदड़ के कारण हुआ है। తొక్కిసలాటలో మృతి చెందిన వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెంటనే సహాయక చర్యలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ధనంది కుర్రేవాయ అటవీ ప్రాంతంలోని కోకామేట పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కోసం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళాలు గాలింపు జరుపుతుండగా వారిపై నక్సల్స్ కాల్పులకు దిగారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపగా ఇరుపక్షాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో 11 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలకు ఎలాంటి హాని జరగలేదని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా రాత్రి పగలు పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చకు లోక్సభలో మోదీ సమాధానమిచ్చారు. 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చామన్న ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపామని వివరించారు. వచ్చే 5 ఏళ్లలో 3 ఇంతల వేగంతో పనిచేస్తామని తేల్చి చెప్పారు. విపక్షాల నినాదాల మధ్యే సమాధానమిచ్చిన ప్రధాని అర్థం పర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని మోదీ అభివృద్ధితోనే భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలమని చెప్పారు. ఆయన ప్రసంగం మొదలుపెట్టగానే మణిపూర్ నీటి అంశాలపై ప్రధాని మాట్లాడాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఎంపీలను ఆందోళన చేయమనడం సరికాదంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి సభాపతి ఓం బిర్లా అన్నారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు తగ్గలేదు. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్యే సమాధానం కొనసాగించిన ప్రధాని మోదీ తమ 10 ఏళ్ల పాలన బాగుంది కాబట్టే ప్రజలు మూడోసారి అవకాశం ఇచ్చారని తెలిపారు. 10 साल में 25 करोड़ गरीब गरीबी से बाहर निकले। देश की आजादी के कालखंड में इतने कम समय में इतने लोगों को गरीबी से बाहर निकालने का ये सफल प्रयास इस चुनाव में हमारे लिए आशीर्वाद का कारण बना है। हम 2014 में जब पहली बार जीत करके आए थे तो चुनाव के अभियान में भी हमने कहा था कि हमारा करप्शन के प्रति जीरो टॉलरेंस रहेगा। आज दुनिया भर में भारत की साख बड़ी है। आज विश्व में भारत का गौरव हो रहा है। हमारे हर नीति, हमारे हर निर्णय, हमारे हर कार्य का एक ही तराजू रहा है कि भारत प्रथम। ఎన్డీఏ బుజ్జగింపు రాజకీయాలు చేయదన్న ప్రధాని ప్రజలందరినీ సంతృప్తిపరిచేలా ప్రభుత్వ పాలన ఉంటుందని వెల్లడించారు. इस देश ने लंबे अरसे तक तुष्टीकरण की राजनीति भी देखी। इस देश ने लंबे अरसे तक तुष्टीकरण का गवर्नेंस का मॉडल भी देखा। हमने तुष्टीकरण नहीं संतुष्टिकरण और संतुष्टिकरण के विचार को लेकर के हम चले हैं। और जब हम संतुष्टिकरण की बात करते हैं तो इसका मतलब है कि हर योजना का सैचुरेशन गवर्नेंस की आखिरी व्यक्ति तक पहुंचने की हमारी जो संकल्पना है इसको परिपूर्ण करना। 2014 ముందు దేశ ప్రజలు నిరాశ నిస్పృహలో ఉండేవారన్న ఆయన తమ ప్రభుత్వం రావడంతోనే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. 2014 కంటే ముందు ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండేదని కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ మోదీ విమర్శలు గుప్పించారు. 2014 के पहले वो भी एक वक्त था कि जब आतंकी आकर के जी चाहे वहां जब चाहे वहां हमला कर सकते थे। जब वहां उस समय 14 के पहले निर्दोष लोग मारे जाते थे, हिंदुस्तान के कोने कोने को टारगेट किया जाता था और सरकारें चुपचाप बैठी रहती थी। 2014 के बाद का हिंदुस्तान घर में घुसकर मारता। వరుసగా మూడోసారి ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదని మోదీ ఎద్దేవా చేశారు. అర్థం పర్థం లేని నినాదాలతో కాంగ్రెస్ నేతలు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారన్న మోదీ ఆయనతో ఏమీ కాదని దేశానికి తెలుసని దుయ్యబట్టారు. सिंपैथी हासिल करने के लिए ये नया ड्रामा चलाया गया है। देश ये सच्चाई जानते हैं कि ये हजारों करोड़ रुपए उसकी हेराफेरी के मामले में जमानत पर बाहर है। ओबीसी वर्ग के लोगों को चोर बताने के मामले में सजा पा चुके हैं। देश की सर्वोच्च अदालत पर गैर
पर जिम्मेदाराना बयान देने के बाद माफी मांगनी पड़ी है। महान स्वतंत्र सेनानी वीर सावरकर जैसे महान व्यक्तित्व का अपमान करने का मुकदमा है। आदरणीय सभापति जी, अब पूरा देश समझ गया है। इनसे कह रहा है तुमसे नहीं हो पाएगा। ప్రతిపక్ష నేత రాహుల్ సోమవారం లోక్సభలో చేసిన ప్రసంగంలో కొన్ని పదాలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. అధికార పక్షం అభ్యంతరాలతో హిందూ మతంతో పాటు భాజపా, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు తొలగిస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా హిందూత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో రాహుల్ క్షమాపణ చెప్పాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. అధికార పక్షం అభ్యంతరాలతో రాహుల్ ప్రసంగంలోని కొన్ని అంశాలను తొలగిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ ఆయన ప్రపంచంలో నిజాలను తొలగించగలరేమో కానీ వాస్తవ ప్రపంచంలోని సత్యాలను తీసేయలేరని రాహుల్ అన్నారు. లోక్సభలో తన వ్యాఖ్యలను తొలగించడంపై రాహుల్ స్పందించారు. తాను చెప్పినవన్నీ నిజాలేనని, వారు ఎంత కావాలనుకుంటే అంత తొలగించుకోవచ్చన్నారు. కానీ సత్యమే గెలుస్తుందన్నారు. తన ప్రసంగంలో తొలగించిన భాగాలను తిరిగి పునరుద్ధరించాలని లోక్సభ స్పీకర్కు రాహుల్ లేఖ రాశారు. తన ప్రసంగంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను చాలా తేలిగ్గా తొలగించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ చర్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మతతత్వ రాజకీయాల ముగింపునకు సంకేతమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ప్రతిపక్ష కూటమి ఇండియా నైతిక విజయంగా ఆయన అభివర్ణించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై అఖిలేష్ మాట్లాడారు. ఇండియా కూటమి భారత్ అనుకూల కూటమని యావత్ దేశం అర్థం చేసుకుందని చెప్పారు. పేపర్ లీకులు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలో సమాజ్వాదీ విజయం రాముడి కోరికంటూ కవితాత్మకంగా వివరించారు. ఆ సమయంలో అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గ ఎంపీ అవధేష్ కుమార్ అఖిలేష్ పక్కనే ఉన్నారు. अयोध्या की जीत भारत के परिपक्व मतदाता की लोकतांत्रिक समझ की जीत है। ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था, आज भी नहीं भरोसा। मैं 80 के 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा। और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय कि ईवीएम से जीत करके ईवीएम हटाने का काम करेंगे। न ईवीएम का मुद्दा मरा है, न जाएगा खत्म। जब तक ईवीएम नहीं हटेगी हम समाजवादी लोग उस बात पर अड़ग रहेंगे। ప్రజల ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గాలు చూడాలని దిశానిర్దేశం చేశారు. కొత్త ఇసుక విధానం, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలని, అధికారులు వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. ఇసుక, రోడ్ల మరమ్మతులు, నిత్యావసరాల ధరల నియంత్రణపై సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న సీఎం వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ప్రయోజనాలు, ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం పాలసీలు మార్చటం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు తెలిపారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడం వల్ల భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకున్న వెసులుబాటు చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపైన చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయాల్సి ఉన్నా తక్షణం ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్న దానిపై సత్వరం నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానం
విధానాలపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్న నేపథ్యంలో ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. డిమాండ్కు సరిపడా సరఫరా లేక కందిపప్పు ధర అంతకంతకు పెరుగుతోందని అధికారులు తెలిపారు. అలాగే టమాటో, ఉల్లిపాయల ధరలు ఒక్కోసారి అనూహ్యంగా పెరగడం వల్ల ప్రజలపై భారం పడుతోందని వెల్లడించారు. సరకుల దిగుమతి కోసం అవసరమైన చోట కేంద్రంతో సంప్రదింపులు జరుపుదామని సీఎం సూచించారు. రైతు బజార్ల ఆధునీకరణపైన సమీక్షలో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు దక్కాల్సిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడమే కాక స్థానికంగా ఇసుక, మట్టి తవ్వకాల ద్వారా రాయల్టీ రూపంలో ఇవ్వాల్సిన సొమ్మును సైతం ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో అదృశ్యమైన యువతుల కేసులను ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సౌకర్యాలు కల్పించేందుకు పంచాయతీలకు నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు. ఇసుక, మట్టి తవ్వకాలపై గనుల శాఖ వసూలు చేసే రాయల్టీ స్థానిక సంస్థలకు అందజేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం దారి మళ్లించిందని పవన్ మండిపడ్డారు. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే పంచాయతీలకు చెందాల్సిన 1000 కోట్లు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుక తీశారు. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల వర్త్ ఆఫ్ ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారని మనం చెప్పాలి. సో అదొకటి దీని నుంచి బయటికి కొంచెం బలంగా తీయాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలు లోకల్ బాడీస్ కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, సక్రమంగా తాగునీటి సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానిక నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ది స్ట్రీమ్ ఒక ప్రభావం. రాష్ట్రంలో యువతుల అదృశ్యం కేసులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 9 నెలల క్రితం అపహరణకు గురైన యువతిని 2 రోజుల్లోనే పట్టుకున్నారని పోలీసులను పవన్ ప్రశంసించారు. ఇంత సామర్థ్యం ఉన్నా గత ప్రభుత్వం సరైన మార్గంలో వినియోగించుకోలేదన్నారు. ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్లిపోయారు. తేజస్విని పాప రోడ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయింది. బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడలో ఉన్నతాధికారులకి జరిగి చెప్పారు. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరిగింది దీని వెనక కారణాల్లో వెతుకుతారు. ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి ఒక చిన్న నిదర్శనం. కాకినాడ జిల్లాలో కోతకు గురవుతున్న ఉప్పాడ సముద్ర తీరాన్ని రక్షించాలని పవన్ అధికారులను ఆదేశించారు. దీనిపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని పవన్ తెలిపారు. బుధవారం ఉప్పాడ తీరాన్ని సందర్శించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ సమాచారం సేకరిస్తోంది. ఈ మేరకు వివరాలు పంపాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది. పెండింగ్ బిల్లులపై కొన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అరకొరగా సమాచారం ఇస్తున్నారు. శ్వేతపత్రం విడుదల కోసం చేస్తున్న కసరత్తులో పెండింగ్ బిల్లులపై అరకొర సమాచారం ఇవ్వడం పట్ల మంత్రి పయ్యావుల అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం కోసం మరోసారి లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు ఉంటాయని లేఖలో పేర్కొనాలని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల 6నే జరిగే అవకాశం ఉంది. విభజన సమస్యల పరిష్కారంపై చర్చిద్దామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న సమావేశానికి ఎజెండా, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. విభజన చట్ట ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో హైదరాబాద్లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని రేవంత్ సర్కార్ గతంలోనే భావించింది. అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని
ఎన్నికల సంఘం ఆదేశించడంతో అప్పుడు పక్కన పెట్టింది. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి లేఖ రాయడంతో చర్చలకు మార్గం సుగమమైంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని ఆర్టీసీ సహా 23 కార్పొరేషన్ల ఆస్తులు, 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైన వివాదాలున్నాయి. రాష్ట్రంలో 12 జిల్లాలకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ను, పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ను, అనకాపల్లి కలెక్టర్గా కె విజయ, కోనసీమ కలెక్టర్గా మహేష్ కుమార్ను పంపింది. విశాఖ కలెక్టర్గా హరేందీరా ప్రసాద్కు, పల్నాడు జిల్లా కలెక్టర్గా అరుణ్ బాబుకు పోస్టింగ్ ఇచ్చింది. నెల్లూరు కలెక్టర్గా ఆనంద్ను, తిరుపతి కలెక్టర్గా వెంకటేశ్వర్ను, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా శ్రీధర్ను, కడప కలెక్టర్గా లోతేటి శివశంకర్ను ప్రభుత్వం నియమించింది. సత్యసాయి జిల్లా కలెక్టర్గా చేతన్కు, నంద్యాల కలెక్టర్గా బి రాజకుమారికి పోస్టింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశానికి చెందిన సి రామచంద్రయ్య, మంత్రి ఫరూక్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, బ్రహ్మారెడ్డి, కుమార్ రాజాతో కలిసి నామినేషన్లు వేశారు. జనసేన అభ్యర్థి హరిప్రసాద్ను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి తదితరులు ప్రతిపాదించారు. ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ రాక్షస పాలనను వ్యతిరేకించి నేను రాజీనామా చేశాను. కానీ నా రాజీనామాను క్రూయల్గా డీల్ చేశారు నా దానిపైన. ఇంతకుముందు రూలింగ్ పార్టీకి దాన్ని గ్యాప్ ఫిలప్ చేసడానికి మా లీడర్ నాకు ఇచ్చినాడేమో అని కూడా నేను ఒకసారి అనుకున్నాను. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పునః ప్రారంభించడంపై అంతర్జాతీయ నిపుణుల బృందం 3వ రోజు అధ్యయనం చేసింది. ప్రాజెక్టులో భాగమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 2లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించింది. నమూనాల నాణ్యతను ఇంజనీర్లు నిపుణుల బృందానికి వివరించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు, మ్యాప్లను నిపుణులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులు, కొండవాగుల జలాలు గోదావరిలో కలుస్తుండటంతో గోదావరి నీటి మట్టం పెరిగింది. 48 క్రస్ట్ గేట్ల ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు వరద జలాలు విడుదలవుతున్నాయి. అదనంగా వస్తున్న 43,878 క్యూసెక్కుల వరదను కిందకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.